సాయి బంధువులకు అలాగే మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు స్వామివారికి ఇక్కడ పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా స్వామి వివేకానంద గారు మన జాతికి ఏదైతే మార్గాన్ని చూపించారో ఆ మార్గంలో మనందరం నడిచినప్పుడు మాత్రమే ఈ ప్రపంచంలో మన దేశం అనేటువంటిది విశ్వగురువుగా నిలబడుతుంది. స్వామివారు ఆనాడు ప్రపంచ మత మహాసభల్లో భారతీయ సనాతన తత్వం యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. దీనికి ప్రధానంగా 5 సూత్రాల మీద ఆధారపడి ఉంది సనాతన ధర్మం అనేటువంటిది. ఏకోవసి సర్వభూతాంతరాత్మ, ఆ ఏకైక ఆత్మతత్వం అన్ని జీవులలో వ్యాపించి ఉంది. అలాగే ఏకం సత్విప్రా బహుదా వదంతి, ఆ ఒకే ఒక సత్యాన్ని మనం అనేక దేవతల రూపాల్లో ఆరాధిస్తున్నాము. తత్వమసి, నీవు ఆత్మ చైతన్యానివి, నీవు ఆత్మస్థితిని పొందవచ్చు. పరోపకారాయ ధర్మం అధర్మాయ పరపీడనం, ఇతరులకు నువ్వు సహాయం చేయడమే ధర్మం, ఇతరులను పీడించడమే అధర్మం. సత్యం వద ధర్మం చర, సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి. ప్రధానంగా స్వామివారి బోధనలన్నీ కూడా వీటి మీదనే ఆధారపడి ఉన్నాయి. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మనకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, మన హిందూ సనాతన ధర్మ ప్రచార సమితి ప్రధాన కార్యదర్శి అయినటువంటి గో సుబ్బారావు గారు, అలాగే రిటైర్డ్ ఎంఆర్ఓ, ఇక్కడ సాయిబాబా మందిరాన్ని నిర్మించినటువంటి శ్రీ నాగమల్లికార్జున సారు, అలాగే నారాయణ రెడ్డి గారు, తర్లుబాడు గ్రామ పెద్దలు నారాయణ రెడ్డి గారు, అలాగే పుల్లయ్య గారు ఇక్కడికి విచ్చేస్తున్నాం. ఈ రోజున నేను కూడా శ్రీ జ్ఞాన సాయి మందిరాన్ని నిర్మించి సాయి తత్వ ప్రచారం, సనాతన తత్వ ప్రచారాన్ని స్వామి వివేకానంద, ఆ భగవంతుడి దయ వల్ల స్వామి వివేకానంద వారి యొక్క విగ్రహాలని దాదాపు 12 విగ్రహాలని రూపొందించేటువంటి అవకాశం నాకు వచ్చింది. 12 విగ్రహాలని స్వామి వివేకానందయ్యి నా ద్వారా ఏర్పాటు చేయించుకున్నారు స్వామివారు. ఈ రోజున సాయిబాబా బోధించినటువంటి తత్వం కూడా పూర్తిగా సనాతన ధర్మం. స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు, భారతీయులకు కావలసినటువంటిది వేదాంత మేధస్సు, ఇస్లాం శరీరం అనేటువంటిది. మరి ఆ రూపంలో వచ్చేసింది ఎవరు అని అంటే శ్రీ సాయినాథుల వారు. వారు సర్వమత స్వరూపుడు. హిందూ, ముస్లిం, క్రైస్తవ, జైన, సిక్కు, బౌద్ధ, పారసీ మొత్తం మత సాంప్రదాయాలు ఆయనలోనే ఉన్నాయి. ఆయన ఒక మతానికి లేదా ఒక కులానికి కట్టివేయాలనుకోవటం అమాయకత్వం. ఈరోజు ఇటువంటి పేరుతో కొన్ని విద్వేష ప్రచారాలు జరుగుతున్నాయి. మిత్రులందరూ గమనించవలసింది ఏంటంటే మనమంతా ఒకటి, భారతీయులంతా ఒకటి, హిందువులంతా ఒకటి. అంతేగాని ఇటువంటి విద్వేషాలు అనేటువంటి సనాతన ధర్మానికి మంచిది కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ముందుకు సాగాలి. ఈరోజు స్వామి వివేకానంద జయంతి, భారత యువజన దినోత్సవం సందర్భంగా ఈ సాయిబాబా మందిరాల్లో సాయి సత్యవ్రత ప్రసన్న యాత్ర అనే పేరుతోటి ప్రతి మందిరంలో కూడా సాయిబాబా సత్యవ్రత కథని చదివించుకొని అక్కడ బాబా వారికి పూజ చేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో భాగంగా ఈరోజు తర్లుబాడులో కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మన పెద్దలు, గురుతుల్యులు అయినటువంటి మన ఎంఆర్ఓ శ్రీ నాగమల్లికార్జున సార్ని మాట్లాడవలసిందిగా 2 నిమిషాలు కోరుతూ ఉన్నాను. చెప్పండి సార్. మిత్రులారా, ఈరోజు శ్రీ వివేకానంద జయంతి సందర్భంగా మనందరం ఇక్కడ కలవటం చాలా సంతోషదాయకం. ఇక్కడ ఈ తర్లుబాడులో మా గురువు గారు అయినటువంటి శ్రీ గాళయ్య సార్, ఆయన జ్ఞాపకార్థం వారి కుమారుల ప్రోత్సాహంతో, గ్రామ పెద్దలందరి సహకారంతో ఇక్కడ వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఈ జయంతి ఉత్సవంగా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. ఇది చాలా సంతోషమైన విషయం. మరి వివేకానందుని యొక్క స్ఫూర్తి యువతను శక్తివంతులను చేసి భారతదేశాన్ని ప్రపంచంలోనే ప్రధానంగా నిలపాలని చెప్పి ఆయన ఎంతో కృషి చేశారు, అందరికీ ఉద్బోధించారు. ఆయన యొక్క ఉద్బోధలు, ఆయన యొక్క చెప్పిన విషయాలన్నీ కూడా యువత తప్పకుండా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది నేటికి ఏనాటికి కూడా ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన చెప్పిన విషయాలు చాలా స్ఫూర్తిదాయకమైనటువంటివి. మరి ఆయన అందరికీ సమానత్వము, సమధర్మము, సత్యము ఇవే గురించి ఆయన ఎక్కువగా చెప్పారు. అవి ఎప్పుడైతే మనలో ఇమిడీకృతమై ఉంటాయో మనకు ఆ పరమాత్మ ప్రాప్తి అనేది లభిస్తుందనేది ఒక్కనని చెప్పాడు. మరి ఆయన ప్రపంచ
సమ్మేళనంలో కూడా ఆయన మరి అందరికీ తెలిసిన విషయమే. ఆయన యావత్ ప్రపంచంలో కూడా భారతదేశాన్ని ప్రప్రథమంగా నిలబెట్టిన యొక్క విషయము. అదేవిధంగా ఇప్పుడు సాయి తత్వంలో కూడా ఇక్కడ తరుబాటులో షిరిడి సాయినాథుని మందిరం నిర్మించడము, అది ఆ సత్య సాయినాథుని యొక్క సత్య సాయిబాబా యొక్క ఆ షిరిడి సాయిబాబా యొక్క అనుగ్రహం కృపతోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ కూడా సాయినాథుని అనుగ్రహంతో గ్రామంలో ప్రజలందరూ కూడా స్వామిని దర్శించుకుంటూ అందరూ సాయి కృపగా అనుగ్రహం పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ మధ్య కొన్ని దుష్ప్రచారాలు ఏర్పాటు చేసి అనైక్యతను ఏర్పాటు చేయడం కోసమే అవన్నీ చేస్తున్నారు, కానీ అంతకంటే వేరే విధమైంది ఏం లేదు. సాయి తత్వం అనేది వివేకానందుడు చెప్పిన సనాతన ధర్మానికి పూర్తిగా సరిపోతుంది. మరి అది గ్రహించి పెద్దలు అందరూ మనకు సెలవిచ్చినట్టుగా అనేక సమ్మేళనాలలో ఈ యొక్క విషయాన్ని చెప్తున్నారు. అవన్నీ కూడా చదిగా గ్రహించి తప్పుదో పట్టకుండా అందరూ సరైన మార్గంలో సనాతన ధర్మంలో శ్రీ సాయి తత్వంలో అందరూ ఏకీభవించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అలాగే పెద్దలు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మాకు అన్నగారు అయినటువంటి మన గోసు సుబ్బారావు గారు, వారు హిందూ సనాతన ధర్మ ప్రచార వేదికకి కార్యదర్శిగా ఉన్నారు. ఇక్కడ స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర వహించారు. అదేవిధంగా సాయిబాబాకు అంకిత భక్తులు, వారిని కూడా 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు స్వామి వివేకానంద జన్మదిన వేడుకలకు హాజరైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వివేకానందుడు అనగానే, ఆయన మాట వినగానే మన ఒళ్ళంతా గగుర్పాటుకు గురవుతుంది. ఆయన ఒకసారి చూసిన వెంటనే ఆయనకు 2 చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. వివేకానందుడు ప్రపంచ దేశాల్లో అతి గొప్ప దేశంగా చెప్పుకున్నటువంటి అమెరికాలోని చికాగో నగరంలో ఆయన చేసినటువంటి ఉపన్యాసం ఒక ఉరుములా మెరిసింది. ఆయన భారతదేశం యొక్క సంస్కృతి, నాగరికత యొక్క గొప్పతనాన్ని కుల మతాలకు అతీతంగా అన్ని కులాలు ఒకటే, అందరూ దేవుళ్ళు ఒకటే, అంత సమానం అని చెప్పినటువంటి విషయాన్ని అక్కడ విన్నటువంటి శ్రోతలంతా కూడా మంత్రముగ్ధులై నిశ్శబ్ద వాతావరణంలో మరి ఆయన ఉపన్యాసం కొనసాగడమే కాకుండా నాటికి నేటికి అంత గొప్ప ఉపన్యాసం ఇచ్చినటువంటి వ్యక్తే లేడు. నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో భారతదేశ సంస్కృతిని, నాగరికతను, ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. యువతను మేల్కొనడంలో లెండి, విశ్రమించకండి, మీ పని ఎంత పూర్తయ్యేంత వరకని అరైజ్ అండ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ ఈరోజు ప్రపంచమంతా పాటిస్తుంది. అనంత గొప్ప వ్యక్తి ఆ రోజు మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటితే, ఈరోజు కొన్ని దుష్ట శక్తులు సాయిబాబాని అనేక రకమైనటువంటి విమర్శలు చేస్తూ సాయిబాబా భక్తుల్ని తక్కువగా చూస్తూ ఉంటాం నిజంగా క్షమించరానటువంటిది. బాబా బోధనలు ఎప్పుడు కూడా పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, నిమ్న జాతులకు, అన్ని జాతులు ఒకటే, అన్ని మతాలు ఒకటే, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ బాగుండాలనేదే సాయి తత్వం. ఈ సాయి తత్వాన్ని ఈరోజు ప్రపంచ ప్రజలు ఎంతోమంది ఎంతో భక్తి శ్రద్ధలతో, క్రమశిక్షణతో తన జీవితాల్ని సుఖమయం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి దుష్ట శక్తుల్ని దగ్గరికి రానియకూడదు. ఎక్కడికక్కడ ప్రతిఘటించాలి, మనం క్షమించకూడదు. మరి అక్కడే తిప్పికొట్టినట్లయితే ఈ దుష్ట శక్తులు ఏమీ కూడా చేయలేవు. కాబట్టి సనాతన ధర్మం ఏదైతే స్వామి వివేకానంద చెప్పారో ఆ ధర్మాన్నే మన సాయి భక్తులు సాయి మార్గంలో వెళ్ళడం అనేటువంటిది చాలా సంతోషం. మరి తర్లువాడ గ్రామంలో 2008వ సంవత్సరంలో మేము ఈ స్వామి వివేకానంద విగ్రహాన్ని మా మిత్రులు సుధాకర్ గారి చొరవతో, వాళ్ళ తండ్రి గారు పార్లపల్లె గాలయ్య గారి స్మృత్యార్థం ఈ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పెద్దల సహకారం, ఈ పాఠశాల చైర్మన్
ఆ రోజు శేషగిరి అని ఉండేవాడు, ఆయన కూడా చాలా కష్టపడ్డాడు. మరి వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్స్ టు అన్నడా. తర్వాత మన యొక్క రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు నాకు అలవాటు తప్పింది సార్. పర్లేదు, వద్దు సార్. అలాగే మన ఊరికి పరిచయం చేస్తారు. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ నారాయణ రెడ్డి గారు కూడా ఇక్కడికి విచ్చేశారు. వారు మన హిందూ ధార్మిక కార్యక్రమాల్లో కానివ్వండి, అలాగే సాయితత్వ ప్రచారంలో మన సాయిబాబా మందిరాలకు సహకరించడంలో కానీ వారు ముందున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన పుల్లయ్య గారు ప్రతి ఈ హిందూ ధార్మిక కార్యక్రమాల్లో ముందుంటారు. అలాగే సాయితత్వ ప్రచారంలోను మన తల్లుబాడు సాయిబాబా మందిర నిర్వహణలోనూ కీలక పాత్ర వహిస్తూ ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరిస్తున్న వారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ సాయిరామ్. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా యువశక్తి అనేది ముందుకు కదిలి ఆయన యొక్క స్ఫూర్తిని యువకులంతా తీసుకొని ఆయన చెప్పే సనాతన, ఇప్పుడు మనం పెద్దలు చెప్పినటువంటి సనాతన ధర్మం గురించి దేశవ్యాప్తంగా కూడా ఆయన ప్రకటిస్తూ అందరినీ యువకులందరినీ కూడా ముందుకు నడిపించినటువంటి వ్యక్తి మన స్వామి వివేకానంద. ఆయన మనం ఎప్పుడు కూడా ఒక భగవంతుని మాదిరిగానే తలుచుకుంటూ, మనము ఎప్పుడైతే చిన్నప్పుడు మన తల్లిదండ్రులు బడికి పంపేటప్పుడు వారికి దైవం గురించి, దేశభక్తి గురించి ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో, అలాగనే ఇక్కడ ఉపాధ్యాయులు కూడా పిల్లలకు దైవశక్తి గురించి, వాళ్ళ యొక్క విద్య గురించి చెప్తారు. అప్పుడు యువకులు చిన్నప్పటి నుంచే మంచి క్రమశిక్షణతో వారు పెద్ద అయ్యి దేశానికి మంచి భవిష్యత్తు ఇచ్చి ఇట్లా సనాతన ధర్మం గురించి కానీ దేశానికి ఒక ఉపయోగపడటం కానీ యువకులంతా ముందుండి వారందరూ కూడా ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా మంచి క్రమశిక్షణతో పెరిగి పెద్దవాళ్ళయి దేశానికి మంచి భవిష్యత్తు కల్పిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే స్వామి వివేకానందకు జై. స్వామి వివేకానందకు జై. స్వామి వివేకానందకు జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. సత్యమేవ జయతే జయమేవ జయతే. సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే. సత్యమేవ జయతే. ధన్యవాదాలు.